Hi guys, this is Vamsi and welcome to our channel. నెంబర్ 1, చైనా హైవేస్ని కట్టింది. ఎలా అంటే అది కూడా ఫార్మర్ ఫీల్డ్స్ మీద నుంచి, అంటే రైతు పొలాల మీద నుంచి ఒక్క పొలానికి కూడా నష్టం కలగకుండా, టచ్ అవ్వకుండా ఈ హైవేస్ని ఒక బ్రిడ్జ్ లాగా కన్స్ట్రక్ట్ చేసింది. మైండ్ బ్లోయింగ్ కదా. అదే మన ఇండియాలో రోడ్ వేయాలి అంటే ఆ రోడ్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదు, కానీ చుట్టూ ఉండే చెట్లని, ఇళ్ళని కూల్చడానికి ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. అంటే చుట్టూ ఉండే సరౌండింగ్స్ని క్లియర్ చేయకుండా మన ఇండియాలో రోడ్స్ వేయడం జరగదు. ఒక రోడ్ వేస్తున్నారు అంటే పక్కన ఉండేది ఇల్లైనా బంగ్లా అయినా సరే దాన్ని కొలాప్స్ చేసి రోడ్ వేస్తారు. అంతెందుకు, మా ఊరి గురించే చెప్తాను. నేషనల్ హైవే వేశారు, వేస్తూనే ఉన్నారు. ఈ నేషనల్ హైవే రోడ్ వేసే ముందు మా ఊరు చాలా అందంగా ఫుల్ నేచర్తో బ్యూటిఫుల్గా ఉండేది. కానీ ఇప్పుడు మా రోడ్స్లో ఉండే చెట్లని కొట్టేసి బిల్డింగ్స్ కూల్చేసి అసలు ఇదేనా మా ఊరు అనేంత డిఫరెంట్గా మార్చేశారు. అసలు ఇంతకుముందు ఊరికి వెళ్ళాలి అంటే ఒక ఇంట్రెస్ట్ ఫీల్ ఉండేది. ఇప్పుడు అసలు ఏం వెళ్తాంలే, ఏముంది ఊర్లో అనేంతలా మార్చేశారు. ఇంతకుముందు చెట్లంతా ఉండేవి, అసలు ఎండ కనిపించేది కాదు, కూల్గా ఉండేది. ఇప్పుడు ఎండ తప్ప ఏమీ లేదు. ఒక 10 నిమిషాలు బయటికి వెళ్ళి తిరిగి వచ్చి ఇంట్లోకి వెళ్తే ఎవడ్రా నువ్వు అనే అంత దారుణంగా ఉంది క్లైమేట్. నేను రోడ్స్ అండ్ నేషనల్ హైవేస్ వేయడం తప్పు అనడం లేదు, కానీ ఆ రోడ్స్ వేసే ప్రాసెస్ తప్పు అని చెప్తున్నా. మీరు నన్ను అనొచ్చు, నీకేం తెలుసురా, రోడ్ వేయాలి అంటే ఎంతమంది పనిచేస్తారు, కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, నేషనల్ హైవే అంటే టోటల్ ఇండియన్ గవర్నమెంట్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ప్లాన్ చేసి చేస్తారు అని. కరెక్టే, నాకు కూడా తెలుసు. ఇప్పుడు మన ఇండియా పాపులేషన్ చైనా కంటే కూడా ఎక్కువ. అలాంటిది వాళ్ళే అంతలా థింక్ చేసి కొత్త టెక్నాలజీతో ప్రొసీడ్ అవుతుంటే మనం ఆలోచిస్తే ఇలాంటి వండర్స్ ఎన్నో చేయొచ్చు అనేది నా ప్రశ్న. నాకు తెలుసు ఒక రోడ్ వేయడం వల్ల ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది అని. ఫుల్ ఆ రోడ్ వేసిన ప్లేస్లో టోటల్ స్ట్రక్చర్ మారిపోతుంది, డెవలప్ అవుతుంది, ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతాయి, కొత్త బిజినెస్లు స్టార్ట్ అవుతాయి, ఇంకా చాలా యూజ్ ఉంది. కానీ ఆ రోడ్స్ వేసే ముందు ఎంతమందిని సఫర్ చేసి రోడ్స్ వేస్తున్నారు అనేది థింక్ చేస్తే దానికి కూడా సొల్యూషన్ దొరుకుతుంది. నేను చైనా గొప్ప, ఇండియా తక్కువ అని చెప్పడం లేదు. వాళ్ళలా మనం ఎందుకు థింక్ చేయడం లేదు అని మాత్రమే చెప్తున్నా. మీకు ఇంకా వీడు మన దేశాన్ని తక్కువ చేసి వేరే దేశాన్ని పొగుడుతున్నాడు అనిపిస్తే మన ఛానల్లో ఫ్యాక్ట్స్ అబౌట్ ఇండియా అని ఇప్పటికీ 7 వీడియోస్ చేశాను, ఇంకా చేస్తూనే ఉంటాను. మీరు ఒకవేళ చూడకపోతే చూడండి. నాకు మన దేశం అంటే ఎంత ఇష్టమో అనేది తెలుస్తుంది. నెంబర్ 2, 2008లో ముంబైలోని తాజ్ హోటల్లో టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు తాజ్ హోటల్ ఓనర్ అయిన ది లెజెండ్ రతన్ టాటా గారు ఏమని స్టేట్మెంట్ పాస్ చేశారో తెలుసా? మీకు అవసరమైతే హోటల్ మొత్తాన్ని బాంబ్ బ్లాస్ట్ చేయండి, కానీ ఒక్క ఇండియన్ సిటిజన్కి కూడా ఏం జరగకూడదు, అలాగే ఏ ఒక్క టెర్రరిస్ట్ కూడా ఈ హోటల్ని దాటి వెళ్ళకూడదు అని చెప్పారు. అలా ఎందుకు చెప్పారు అంటే ఇప్పుడు మనం వదిలేసాం అనుకోండి, ఇలాంటివి మళ్ళీ మళ్ళీ చేస్తారు. అలాంటివి మళ్ళీ జరగకూడదు అంటే ఇప్పుడు ఇలా చేయాలి. అప్పుడే మన దేశంలో అటాక్ చేయాలి అంటే వాళ్ళకి వెన్నులో వణుకు పుడుతుంది అని అన్నారు. ఇలాంటి రతన్ టాటా గారు ఇప్పుడు మన మధ్య లేరు. అతను మన మధ్య భౌతికంగా లేకపోయినా కానీ అతను సృష్టించిన సామ్రాజ్యాలు, చేసిన మంచి పనులు, అతని ఆలోచనలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. మన దేశం కోసం చెప్పలేని త్యాగాల్ని చేసిన వ్యక్తి ది లెజెండ్ రతన్ టాటా గారు. రెస్ట్ ఇన్ పీస్ సార్. నెంబర్ 3, లక్నోలో ఒక వ్యక్తి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్లో 1,50,000 కాస్ట్ ఉన్న ఐఫోన్ని ఆర్డర్ పెట్టాడు. అలా డెలివరీ ఎగ్జిక్యూటివ్ వాళ్ళ లొకేషన్కి వచ్చాక అతన్ని చంపి ఆ మొబైల్ని తీసుకున్నాడు, అమౌంట్ కట్టాల్సి వస్తుంది అని. మరి ఇంత దారుణంగా తయారయ్యారు ఏంటి భయ్యా? ఒక మొబైల్ కోసం ఒక వ్యక్తిని చంపేస్తారా? ఛీ. నెంబర్ 4, KFC ఒకసారి 24 మందిని హైర్ చేయడానికి ఇంటర్వ్యూస్కి రమ్మని కాల్ లెటర్ సెండ్ చేసింది. అందులో 23 మందిని హైర్ చేసుకుంది. ఒక్క వ్యక్తిని రిజెక్ట్ చేసింది. అతని పేరు జాక్మా.
దీని తర్వాత తనకై తానే ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు. ఆ కంపెనీ పేరు ఆలీబాబా. ఈ కంపెనీ నెట్వర్త్ వచ్చి ఇప్పుడు $233.7 బిలియన్ అండ్ జాక్మా యొక్క నెట్వర్త్ వచ్చి $35 బిలియన్. సో ఫెయిల్ అయ్యారు, రిజెక్ట్ అయ్యారు అని థింక్ చేస్తూ బాధపడడం కంటే ఆ ఫెయిల్యూర్ అండ్ రిజెక్షన్ని ఎలా హ్యాండిల్ చేసి మూవ్ అవ్వాలి అనే సొల్యూషన్ని వెతికితే ప్రతి ఒక్కరూ కూడా లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారు. మీకు ఒకవేళ జాక్మా ఎవరు అనేది తెలియకపోతే జాక్మా అని కామెంట్ చేయండి. బయోగ్రఫీ వీడియో చేస్తాను, చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నెంబర్ 5, ఒక్కసారి మ్యారేజ్ అయిన వ్యక్తి ప్రతి 9 minutesకి ఒక్కసారి సూసైడ్ చేసుకోవాలి అనుకుంటాడంట. ఎందుకంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇల్నెస్, లవ్ అఫైర్స్ అండ్ బ్యాంక్రప్సీ. ఈ 4 విషయాలు టాప్ రీజన్స్గా రీసెంట్ సర్వేస్లో తెలిసాయి. నెంబర్ 6, మీకు రతన్ టాటా గారు ఎందుకు మ్యారేజ్ చేసుకోలేదో తెలుసా? రతన్ టాటా గారు లాస్ ఏంజల్స్లో అమెరికన్ అమ్మాయితో లవ్లో పడ్డాడు. తనని మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నాడు. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఆ అమ్మాయిని ఇండియాకి పంపించడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే 1962లో ఇండియా అండ్ చైనాకి జరిగిన వార్ కారణంగా ఒప్పుకోలేదు. అప్పుడు ఆ అమ్మాయికి ప్రామిస్ చేశాడు, ఒకవేళ నేను నిన్ను మ్యారేజ్ చేసుకోలేదు అంటే లైఫ్ లాంగ్ సింగిల్గానే ఉంటాను అని. అలా టాటా గారు తనని చేసుకోలేదు, ఇంకెవరిని చేసుకోలేదు. ట్రూ లవ్ కదా. ఇలా తనకంటూ ఒక ఓన్ ఫ్యామిలీ లేకుండా పోయింది, కానీ దేశం మొత్తం తన ఫ్యామిలీనే అని జీవించాడు. అలానే ఈ దేశం కూడా తనని చూస్తుంది. నెంబర్ 7, కొత్త బండి కొనగానే నిమ్మకాయని ఎందుకు తొక్కించి వెళ్తారో తెలుసా? ఎందుకంటే పూర్వంలో మనుషులు గుర్రాలు మరియు ఎడ్ల బండ్ల మీద ట్రావెల్ చేసేవారు. అలా ఆ గుర్రాలు మరియు ఎద్దులు బురదలో, ఎండలో ముళ్ళు గుచ్చుకున్నా కానీ వెళ్తూనే ఉండేవి. అప్పుడు వాటికి ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఈ నిమ్మకాయని తొక్కించి వెళ్ళేవారు. ఎందుకంటే నిమ్మకాయలో ఉండే ఔషధ గుణాలు ఇన్ఫెక్షన్ రాకుండా ఆపుతాయి అని. మరి ఇప్పుడు రబ్బర్ టైర్లు వచ్చినా కూడా అవే పాటిస్తున్నారు కదా. ఎందుకు అంటే అది అలా పాటించే వాళ్ళనే అడగాలి. నా ఒపీనియన్ ఏంటి అంటే జస్ట్ అలవాటైపోయింది అంతే కదా. నెంబర్ 8, మనం ఎన్నో ఫోబియాల్ని చూసుంటాం, వినుంటాం. కొంతమందికి ఎత్తైన ప్రదేశాలు, చీకటి, పాములు, బల్లులు అయితే ఇంకొంతమందికి జంతువులంటే భయం ఉంటుంది. కానీ రువాండాలో నజమ్ విటా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతని వయసు ఇప్పుడు 71 సంవత్సరాలు. అయితే ఇతనికి ఆడవాళ్ళంటే విపరీతమైన భయం. ఎంత భయం అంటే గత 55 సంవత్సరాలుగా స్వీయ నిర్బంధంగా ఉండిపోయాడు. అంటే 15 అడుగుల వరకు కంచె వేసుకొని తన చుట్టూ తన ఇంట్లో తాను ఉండిపోయాడు. బయటికి వెళ్తే ఆడవాళ్ళు కనిపిస్తారు అని. ఇలాంటి భయాన్నే, ఫోబియాన్నే గైనోఫోబియా అంటారు. ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళని చూస్తే గుండె వేగంగా కొట్టుకోవడం, బ్రీతింగ్ సరిగ్గా ఆడకపోవడం, యాంగ్జైటీ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు కూడా ఇలాంటి ఫోబియా ఉందేమో చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే చూసిన ప్రతి అమ్మాయికి ఇలా అవ్వదు, కానీ నచ్చిన అమ్మాయిని సడన్గా చూసినప్పుడు మాత్రం ఇలా అవుతుంది. నెంబర్ 9, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ యొక్క కలర్ బ్లూ ఆర్ గ్రీన్ కాదు. మీకు తెలుసా? ఎలా అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని 1886లో కాపర్ ఫినిషింగ్తో క్రియేట్ చేశారు. కానీ అది ఇన్ని సంవత్సరాలు అలానే ఉండడం వల్ల ఆక్సిడేషన్ కారణంగా ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ప్రెజెంట్ క్లైమేట్ వల్ల కొన్నిసార్లు బ్లూగా అండ్ గ్రీన్గా కలర్ మారుతూ ఉంటుంది. నెంబర్ 10, బిఎస్ఎన్ఎల్ 5G లాంచ్ చేసింది అని తెలుసా? అవును, 2025 నుంచి బిఎస్ఎన్ఎల్ 5G సర్వీసెస్ని లాంచ్ చేస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ ట్రయల్స్ చేస్తున్నారు 5G కోసం, మొత్తం సెట్ చేస్తున్నారు. అంతా ఓకే అయితే 2025 నుంచి బిఎస్ఎన్ఎల్ 5G యూజింగ్లోకి వస్తుంది. అసలు ఈ 5G ఫస్ట్ సిమ్ లాంచ్ చేసింది ఎవరో తెలుసా? బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తున్న ఒక సాధారణ ఎంప్లాయీ. ఏ సెలబ్రిటీ, స్పోర్ట్స్ పర్సనాలిటీని తీసుకురాకుండా జస్ట్ నార్మల్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీతో సిమ్ని లాంచ్ చేపించారు. దీనికి రీజన్ రతన్ టాటా గారు. ఎలా అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ రీసెంట్గా 15,000 కోట్లు బిఎస్ఎన్ఎల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ టెక్నాలజీ
బిల్డ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసి ప్రతి ఒక్క ఇండియన్కి 5G సర్వీస్ యూజ్ చేసే విధంగా TCS అండ్ BSNL పార్ట్నర్స్గా ఈ సర్వీసెస్ని లాంచ్ చేస్తున్నారు. రతన్ టాటా గారు ఎందుకు ఇష్టం అంటే ఇందుకు పడిపోయిన కంపెనీస్ని పైకి లేపడం, కామన్ మ్యాన్ నుండి తన కంపెనీలోని ఎంప్లాయీ వరకు రెస్పెక్ట్ ఇవ్వడం అనేది తన నేచర్. గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్ సర్ రతన్ టాటా, ది లెజెండ్. బోనస్ ఫ్యాక్ట్, అశోక్ ఎల్లుస్వామి అనే ఇతను లేకపోతే టెస్లా అనే కంపెనీ ఒక నార్మల్ కార్ కంపెనీగా ఉండేది. ఎందుకంటే టెస్లా కార్లోని AIని కనిపెట్టిందే ఇతను. అది మన ఇండియన్ అవ్వడం చాలా ప్రౌడ్గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఈ వీడియోపై మీ ఒపీనియన్ని మాకు కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక గంట వస్తుంది, దాన్ని గట్టిగా కొట్టండి, ఎందుకంటే నోటిఫికేషన్ కోసం. మా నుండి అప్డేట్స్ కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.